Hi, hello, namaste. This is me, Prasanna, and welcome back to our channel, Prasu Vidya. So, already thumbnail lo chusesaru kada. Video enti annadi మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై 1 year యూట్యూబ్ జర్నీ. నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ఇప్పటికీ 1 year అయిందనమాట. సో మార్చ్ 2023లో నా యూట్యూబ్ ఛానల్ని నేను స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పటికీ 1 year అయిపోయింది కదా. ఆ సందర్భంగా నా ఎక్స్పీరియన్సెస్ని తర్వాత నేను ఏమేమి ఫేస్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో నేను జాబ్ చేసేదాన్ని ముందు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం కదా అనే థాట్ వచ్చింది. ఆల్రెడీ ముందు కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసున్నాను. కుకింగ్ ఛానల్ ఉన్నిందనమాట నాకు. సో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఆ ఛానల్ని నేను మధ్యలోనే స్టాప్ చేసేసాను. ఇంకా ఇదైనా పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా యూట్యూబ్ కోసం చాలా టైంని స్పెండ్ చేసేదాన్ని అనమాట. లైక్ ఏ కంటెంట్ క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలి అని చెప్పి చాలా ఆలోచించేదాన్ని. రేపు ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఈరోజు మొత్తం ఇంకా మైండ్ అంతా దాని మీదే ఉండేదన్నమాట. లైక్ థంబ్నెయిల్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, కొత్తగా ఏదైనా క్రియేట్ చేస్తే బాగుంటుందా అని చెప్పి ఫుల్గా ఆలోచించేదాన్ని. సో అలా నా యూట్యూబ్ వ్లాగ్స్ అన్నీ షూట్ చేసేదాన్ని. ఇంకా నేను నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి వ్లాగ్సే ఎక్కువ తీస్తూ ఉన్నాను. లైక్ నా డే టు డే లైఫ్లో ఏమేమి జరుగుతున్నది అన్నదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా చాలా థాట్స్ ఉన్నాయన్నమాట. లైక్ డిఐవైస్ చేయడం, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఇవన్నీ చేయాలి అనుకొని ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను అనమాట. ఒక పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. కానీ అవన్నీ చేయడానికి నాకు టైం సెట్ అవ్వడం లేదు. లైక్ వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ యూట్యూబ్కి కూడా టైం సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోవాలి కదా. అందుకే కొంచెం లేట్ అవుతూ ఉందన్నమాట నేను అనుకున్నవన్నీ చేయడానికి. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో అయినా టైం తీసుకొని అవన్నీ చేయడానికి ట్రై చేస్తాను. ఇంక ఇప్పటికీ మాత్రం వ్లాగ్స్ మాత్రమే షూట్ చేయగలుగుతున్నాను. ఇంకా నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అని చెప్పాలి. లిటరలీ నైట్స్ అసలు నాకు నిద్ర పట్టేదే కాదు. వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్ కోసం ఆలోచించి, లిటరలీ చెప్పాలంటే నాకు నైట్ టైం మాత్రమే టైం దొరుకుతుందన్నమాట యూట్యూబ్ కోసం స్పెండ్ చేయడానికి. సో అప్పుడే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడం, థంబ్నెయిల్స్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ చేసుకునేదాన్ని. సో యూట్యూబ్ కోసం ఇంత చేస్తున్నా కూడా నాకు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది అని ఎప్పుడూ అనిపించలేదు. స్టార్టింగ్లో వ్యూస్ నాకు బాగానే వచ్చేవన్నమాట. లైక్ 1K రావడం, 3K, 10K అలా వస్తూ ఉన్నాయి. కానీ ఇంకా మానిటైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి వ్యూస్ అయితే అసలు చాలా తగ్గిపోయాయి. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట నా ఫస్ట్ పేమెంట్ కోసం. ఇంకా నేను గూగుల్ యాడ్సెన్స్ నుండి మనకి పిన్ వస్తుందన్నమాట. ఆ పిన్ కోసం కూడా ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా నా ఛానల్లో ఫస్ట్ కొంచెం వ్యూస్ బాగా వచ్చింది ఒక వ్లాగ్కి అనమాట. నార్మల్ సండే వ్లాగ్కి ఫస్ట్ 1K వ్యూస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకా నేను విద్య కలిసి తిరుమలకి వెళ్ళాము. ఆ వీడియోకి ఒక 3K వ్యూస్ వచ్చాయన్నమాట. సో అప్పుడు స్టార్టింగ్లో వ్యూస్ బాగా వస్తుంటే కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. ఛానల్ ఇలానే గ్రో అయితే చాలా బాగుంటుంది కదా అన్నట్టు. నెక్స్ట్ ఇంకా మీషో శారీ హాల్ చేశాను. సో ఆ వీడియోకి 23K ప్లస్ వ్యూస్ వచ్చాయన్నమాట. ఇంకా అక్కడికి స్టాప్ అయిపోయింది. అప్పటి నుండి వ్యూస్ చాలా తగ్గిపోయాయి నా వీడియోస్కి. సో ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అని. సో ఇప్పుడు కూడా వ్యూస్ వస్తున్నాయి, కానీ మరీ ఎక్కువ రావడం లేదు, అలా అని చెప్పి మరీ తక్కువ కూడా రావడం లేదు. యావరేజ్గా వస్తున్నాయి, కానీ 1K కూడా క్రాస్ అవ్వడం లేదు. అక్కడ మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నాను. లైక్ స్టార్టింగ్లో అంత బాగా వచ్చేవి కదా, ఇప్పుడు ఎందుకు రావడం లేదు మానిటైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. సో రోజు చూస్తూ ఉంటాం కదా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, అసలు కంటెంట్ ఏం లేకపోయినా కూడా వాళ్ళకి వ్యూస్ బాగా వచ్చేస్తూ ఉంటాయి. సో సక్సెస్ కూడా వాళ్ళకి చాలా తొందరగా వచ్చేసిందబ్బా అనుకుంటూ ఉంటాను. ఇంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకెందుకు రాలేదు అని చెప్పి అనుకునేదాన్ని.
సో అలా అనుకున్నా కానీ ఇంకా మిడిల్లో స్టాప్ అయిపోయి అలా డిసప్పాయింట్ అయిపోకుండా సో డైలీ వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఈరోజు కాకపోతే రేపైనా ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది కదా అన్నట్టు. సో లిటరలీ చెప్పాలంటే ప్రతి వీడియో పెడుతూ ఉంటాను కదా. సో అలా ప్రతి వీడియోకి అనుకుంటూ ఉంటాను, ఈ వీడియో అయినా కొంచెం వైరల్ అయితే బాగుండు, కొంచెం వ్యూస్ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాను. సో ఇప్పటికీ కూడా ఏదైనా వీడియో పెడితే ఈ వీడియోకి వ్యూస్ బాగా వస్తే బాగుంటుంది కదా, క్లిక్ అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాను. సో అలా వ్యూస్ తక్కువ వస్తున్నాయని చెప్పి డిసప్పాయింట్ అయిపోకుండా నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట రోజుకి. ఇంకా నేను ఫస్ట్లో వ్లాగ్స్ని షూట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఎవరేమనుకుంటారో నేను ఇలా షూట్ చేసుకుంటూ ఉంటే అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇంకా రాను నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా నా వీడియోస్ని నేనే షూట్ చేసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, అండ్ థంబ్నెయిల్స్ కూడా నేనే క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో ఎవరి హెల్ప్ ఉండదన్నమాట, మొత్తం నేనే చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఒక్కొక్కసారి అనుకునేదాన్ని అనమాట, సో నా ఛానల్ కూడా కొంచెం గ్రో అయిపోతే థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ యూట్యూబ్ని మేనేజ్ చేయడం అంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అలా వర్క్కే సరిపోతుంది అనమాట నాకు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా. సో నైట్ మాత్రమే యూట్యూబ్ కోసం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య నేను. అండ్ మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. నా ఓల్డ్ ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ నా వీడియోస్ చూసి నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళే కాకుండా సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట. లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ విద్యాకి తెలిసిన వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో కొన్ని కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, ఇంకా కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది. సో ఇంకా కొత్తగా క్రియేట్ చేయాలి, ట్రై చేయాలి అన్నట్టు. అండ్ ఇప్పటి వరకు నేను రిసీవ్ చేసుకున్న ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే, అక్క మీ వాయిస్ చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అది వినగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట. ఇంకా అంతేకాకుండా మీ వీడియోస్ బాగుంటాయి, తర్వాత మీ పేరు బాగుంటుంది అని ఇంకా చాలా కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఇన్స్టాలో కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు. నాకు ఎందుకో అర్థం కాదు, డైరెక్ట్గా వీడియోలని కామెంట్ చేయొచ్చు కదా, ఇన్స్టాలో మళ్ళీ సపరేట్గా చేయడం ఎందుకు అనుకుంటూ ఉంటాను. మళ్ళీ ఇంకా ఏదో ఒకట్లే మనకి కాంప్లిమెంట్ వస్తుంది కదా అని చెప్పి మళ్ళీ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను అనమాట. సో మొత్తానికి ఈ 1 ఇయర్ యూట్యూబ్ జర్నీలో నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, సో వ్యూస్ తగ్గిపోయాయి అండ్ నా ఛానల్ చాలా స్లోగా గ్రో అవుతూ ఉంది. సో కొంచెం ఫాస్ట్గా గ్రో అయితే బాగుంటుంది కదా అనిపించింది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఎందుకు నాకు వ్యూస్ రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ చేయడానికి హార్డ్ వర్కే కాదు, కొంచెం లక్ కూడా ఉండాలి అని చెప్పి నేను బాగా నమ్ముతాను. సో అదనమాట నా 1 ఇయర్ యూట్యూబ్ జర్నీ. ఇంకా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పాలన్నమాట నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, ఎస్పెషల్లీ విద్యాకి. సో విద్య అయితే నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఏమైనా థంబ్నెయిల్స్ ఇలా క్రియేట్ చేసినప్పుడు బాగుందా లేదా అంటే అది చేయించేయి, ఇది చేయించేయి అని చెప్పి నాకు సజెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట వ్లాగ్ షూట్ చేయడానికి అలా. సో మన ఛానల్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే, లైక్ అక్క అవి చెయ్యి, ఇవి చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అవన్నీ ఫాలో అవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.